జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడిలో పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేయడంతో అక్కడ 26 మంది మరణించారు. దీనికి బదులుగా భారతదేశం ధీటుగా పాకిస్తాన్‌కి బదులిస్తూనే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ని అన్ని చోట్ల ఉక్కిరిబిక్కిరి చేసేయాలి అని చెప్పేయడంతో ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసేసింది. అనేక ఒప్పందాలు రద్దు చేయడం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యువకులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని అనేక విధాలుగా ఆంక్షలు విధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా సింధు నది జలాలు పాకిస్తాన్ మొత్తం 90% నీటితో ఈ సింధు నది జలాల ద్వారానే పాకిస్తాన్ ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు భారతదేశం ఈ సింధు నది జలాలను రద్దు ఒప్పందం క్యాన్సిల్ చేయడంతో ఇప్పుడు నీటి కష్టాలు వచ్చినాయి. అలాగే జీడీపీ కూడా పడిపోతుందని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో.